నమ్మకం కోల్పోతుంది, ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోతుంది, ప్రజాప్రతినిధుల మీద నమ్మకం కోల్పోతుంది. కాబట్టి దయచేసి స్పీకర్ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వారు మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ యొక్క సుప్రీంకోర్టు డైరెక్షన్ ను ఇమ్మీడియట్ గా 10 మందిని డిస్క్వాలిఫై చేయండి. తద్వారా రాబోయే కాలంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇంకో పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకోవడం జరుగుతుండదు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాలరాయకుండా మీరు కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు గాంధీ విగ్రహం దగ్గరికి వచ్చారు ఎందుకు? ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 11 o'clock మా ఎమ్మెల్యే కలుస్తారని చెప్పారు. వారు ఒప్పుకున్నారు, వారు టైం ఇచ్చిండ్రు. మేమందరం 11 o'clock రావడం జరిగింది. మినిస్టర్ క్వార్టర్స్ అక్కడ కూడా లేరు. వారు 11:45 ఇంత కూడా ఎక్కడ మాకు రమ్మని కూడా చెప్పలేదు. కాబట్టి మాకున్నది ఏకైక ఏంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి గాంధీగారి విగ్రహం తప్ప ఎంతకనికి లేదు. ప్రజలు చూస్తున్నారు, శాంతియుతంగా మేము వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రజల తిరుగుబాటు చేయకముందే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన స్పీకర్ గారని రిక్వెస్ట్ చేస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనతో అసెంబ్లీ ప్రాంగణం హోరెత్తింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు గలమెత్తారు. ఈ మేరకు అసెంబ్లీకి చేరుకొని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసే ప్రయత్నం చేశారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గులాబీ ఎమ్మెల్యేలు గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే, 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 పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే బీఆర్ఎస్ పార్టీని మోసం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనతో అసెంబ్లీ ప్రాంగణం హోరెత్తింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు గలమెత్తారు. ఈ మేరకు అసెంబ్లీకి చేరుకొని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసే ప్రయత్నం చేశారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గులాబీ ఎమ్మెల్యేలు గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోతుంది, ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోతుంది, ప్రజాప్రతినిధుల మీద నమ్మకం కోల్పోతుంది. కాబట్టి దయచేసి స్పీకర్ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వారు మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ యొక్క సుప్రీంకోర్టు డైరెక్షన్ ను ఇమ్మీడియట్ గా 10 మందిని డిస్క్వాలిఫై చేయండి. తద్వారా రాబోయే కాలంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇంకో పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకోవడం జరుగుతుండదు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాలరాయకుండా మీరు కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు గాంధీ విగ్రహం దగ్గరికి వచ్చారు ఎందుకు? ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 11 o'clock మా ఎమ్మెల్యే కలుస్తారని చెప్పారు. వారు ఒప్పుకున్నారు, వారు టైం ఇచ్చిండ్రు. మేమందరం 11 o'clock రావడం జరిగింది. మినిస్టర్ క్వార్టర్స్ అక్కడ కూడా లేరు. వారు 11:45 ఇంత కూడా ఎక్కడ మాకు రమ్మని కూడా చెప్పలేదు. కాబట్టి మాకున్నది ఏకైక ఏంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి గాంధీగారి విగ్రహం తప్ప ఎంతకనికి లేదు. ప్రజలు చూస్తున్నారు, శాంతియుతంగా మేము వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రజల తిరుగుబాటు చేయకముందే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన స్పీకర్ గారని రిక్వెస్ట్ చేస్తున్నాం.